ఇన్ని రోజులేమన్నావు? రాహుల్ని నేనెలా భరిస్తా అన్నావుగా? ఇప్పుడు చూడు, వాడే నన్ను భరిస్తున్నాడు. సూపర్ శైలు, తట్టి శైలు. ఎందుకు వాడిని అంత గట్టి కొట్టావు? వాడు చెప్పింది నిజమే కదా. ఇవన్నీ నాకు అస్సలు నచ్చవు. థియేటర్లో కార్నర్ సీట్లు, పార్కులు, పబ్లు అంటే షికార్లు తిరగడం, ఇవన్నీ అంటే నాకు చెడ్డ చిరాకు. మనం ఎందుకు అలా బిహేవ్ చేస్తాం? మనం చాలా మెచ్యూర్డ్ కదా. మెచ్చోడ్ కాదు, మెచ్చోడ్గా బిహేవ్ చేయాలి కూడా. నువ్వేదో పెద్ద మగాడు అనుకున్నాను రా. ఇలా ఆడం గదవలాగా మేకప్ కిట్లు బ్యాగులు మొత్తం అనుకోలేదు. భలే మాట్లాడతారన్నా మీరంతా. ఇదేంటి లేచిపోతున్నాడు? బ్యాగులు మేకప్ కిట్లు మోస్తే ఆడు మగాడు కదా. గిఫ్ట్లు షాపింగ్లకి తీసుకెళ్తే ఆడ అబ్బాయి కదా. అంటే ఫస్ట్ ఎవరు సారీ చెప్తే వాళ్ళే లవ్ చేసినట్ట? అవును, అందుకే నేను ఫస్ట్ సారీ చెప్పా. నీకీగో ఉంది కాబట్టి నువ్వు చెప్పలేదు. అది కాదే, ఇవన్నీ పక్కన పెట్టు. నీకోసం ఏం చేయని చెప్పు. మీరు అవును, ఎవరు మీరు? శైలు ఫ్రెండ్. శైలు శీతల్. రాహుల్, ఇదే నా బెస్ట్ ఫ్రెండ్ శీతల్. ఓహో, నీకు సోనీ లాంటి ఫ్రెండ్సే అనుకున్నాను. అందమైన ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట. రాహుల్, మూసుకొని ఉంటావా? పద. యా. అదేంటి ఇంటికి ఫ్రెండ్స్ రాకూడదని చెప్పు? అది నీ ఫ్రెండ్స్. అమ్మాయిల మాటలు అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ అయి ఉండాలి. అంత అర్థం లేకుండా మాట్లాడడానికి మీరే కొంకణియో కిలికిలి భాష మాట్లాడట్లేదు, తెలుగు భాష మాట్లాడుతున్నారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. మీరు ఆడవాళ్ళని ఎవరన్నారే? అంటే ఆడవాళ్ళు కాదు, ఆటం బాంబులు అని చెప్తున్నాను. రాహుల్, తినాలి కదా? తినాలి మరి పోయి ఉండాలి కదా? ఓ, నేనే వండాలి కదా? వండుతా. అవును, ఏం తింటారు? వెజ్జా నాన్ వెజ్జా? నేనైతే ప్యూర్ వెజ్. నాకు ఫుల్ నాన్ వెజ్. తెలిసే నువ్వు బ్రెయిన్లు తింటావని. మూసుకొని వెళ్ళు. నేను ఇప్పుడే వస్తా. ఎందుకు ఇంత చేస్తున్నావు? కొన్నిసార్లు కొంతమంది కోసం మనం ఎంత చేసినా తక్కువే. ఎంత చేసినా తక్కువే అన్నప్పుడు ఎందుకని గొడవలు? కొన్ని ప్రేమలు అంతే శీతల్. నవ్వుకుంటాం, కొట్టుకుంటాం, గొడవలాడుకుంటాం, అలుగుతాం. అంత మాత్రాన మా ఇద్దరి మధ్య ప్రేమ లేదని కాదు. పొద్దున్నుంచి రాత్రి వరకు మేము ఆడుకున్న గొడవలే రాత్రి మేము పడుకునేటప్పుడు మా నవ్వుకు కారణమవుతాయి. అన్నీ మనం అనుకున్నట్టే అయితే దాంట్లో థ్రిల్లేముంది చెప్పు? మనకంటూ ఏడిపించడానికైనా నవ్వించడానికైనా ఒకడు ఉండాలి కదా. అతనే. నేను బయటికి చెప్పను కానీ తన కోసం ఏం చేయడానికైనా నేను రెడీ. తను కూడా బయటికి చెప్పదు కానీ తను నా కోసం ఏమైనా చేస్తుంది. పిచ్చిది. తింగరోడు అనుకున్నా, మంచోడ్నే ప్రేమించింది. ప్లేట్ తెచ్చుకుంటావు? ఎక్కడికి? ప్లేట్ తెచ్చుకోవడానికి. ఎందుకు? అదేంటి శైలు, అందరం కలిసి తిందాం అనుకున్నాం కదా. ఇది నాకు శీతల్కి మాత్రమే. మరి నేనేమైపోతాను? ఈరోజు నీకు బయటే. శైలు, ఇంత కష్టపడి ఉన్నాను కదా. లేదు, అది నా ఫ్రెండ్ రా. అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది కదా నువ్వు ఉంటే. అయితే ఇప్పుడు నీ ఫ్రెండ్ కోసం నన్ను బయటికి పంపించేస్తావా? అంతేగా. శైలు ప్లీజ్ శైలు. బయటికెళ్ళు. నీకే కాదు నాకు ఉన్నారు ఫ్రెండ్స్. అయినా ఇది బయటికి పంపించేస్తే నేను బయటికి వెళ్ళిపోవాలా? నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రవీణ్ గడికి కాల్ చేసి నాకు ఫ్రెండ్స్ ఉన్నారని ప్రూవ్ చేస్తా. రే ప్రవీణ్గా, ఎక్కడున్నావురా? రూమ్లో బావా, కిందమని బయటికి వెళ్తున్నా. అంటే నీకు కూడా ఫుడ్ పెట్టకుండా ఇంట్లో నుంచి బయటికి పంపించారా? నీకు తెలుసు కదా బావా, మా రూమ్ ఉండేదేమో అగ్గిపెట్టంత, కానీ దాంట్లో ఉన్న జనాలు పొలాలంతమంది.
సో నేను వచ్చేసరికి ఫుడ్ అయిపోయింది. సరే అయితే నీ పరిస్థితి నా పరిస్థితి ఒకేలా ఉందన్నమాట. అయితే మా ఇంటి మేడ మీదకి వస్తావా? బైక్ లేదు బావా, ఈ టైంలో రేపడం అంటే కష్టమే. సరే నువ్వు వస్తే మందు సిట్టింగ్ వేద్దాం అనుకున్నాను, తర్వాత నీ ఇష్టం. నువ్వెప్పుడు వచ్చావురా? బైక్ లేదన్నావు. మందన్నా సరే పదా. మీటింగ్ ఎక్కడి దాకా వచ్చింది? రేపే ఉంది, వెళ్ళాలి. ఏమనుకోకే, రాహుల్ కొంచెం తింకరోడే కానీ మంచోడు. చూస్తేనే అర్థమవుతుంది. ఏంటి విధవానా? కాదు కాదు, వెదవల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. అలాంటి వాడు వీడని. అవునే, రాహుల్ చాలా మంచోడు, అస్సలు తాగడు. బావా ఆ, మంచింగ్ ఎక్కడ్రా? బావా నువ్వు ఇంత మందు తెప్పించావని ఇంత మంచింగ్ తెప్పిస్తే ఇంకా మంచింగ్ అంటావేంట్రా? నేను అన్నది మందులో మంచింగ్ కాదురా, ఆ, మంచింగ్ చేసుకోవడానికి ఒక ఐటెం గాడు కావాలంటున్నాను. ఇప్పటికిప్పుడు ఐటెం గాడంటే ఎవడు దొరుకుతాడు బావా? ఎందుకు అంతలా గొడవ పడుతూ ఉంటావు? ఎందుకు సతాయిస్తావు వాడిని? వాణ్ణి గొడవ పడకుండా లిమిట్స్లో పెట్టలేదనుకో కంట్రోల్ తప్పుతాడు, అందుకే. వామ్మో, పెళ్లికి ముందే కంట్రోల్లో పెట్టడం స్టార్ట్ చేసావా? ఎవడో ఒకడు ఉంటాడు కదరా, ఆడికి కాల్ చేయరా. బావా కాల్ చేద్దామంటే ఫోన్లో బ్యాలెన్స్ ఉంటే చాలరా, కానీ మనతో సిట్టింగ్ అయ్యాలంటే ఆడికి క్యాలిబర్ ఉండాలి. ఎవడున్నాడా అని ఆలోచిస్తున్నా. మరీ అంత ఆలోచించకరా, ఎవడో ఒక తలక మసిన గొట్టం గడికి కాల్ చేయి చాలు. బావా హ్మ్? ఈరోజు ఆఫీస్లో నిన్ను ఎవడైనా టార్చర్ చేశాడా? ఆఫీస్లో కాదురా, నా జీవితం మొత్తం ఒకదై టార్చర్ చేస్తుంది. ఎవరు బావా? శైలు. దాన్ని బావా శైలునా? శైలు ఎందుకు బావా? డైరెక్ట్గా డైనోసర్ని ఎందుకు బావా పిలవడం? అసలే మంచి పార్టీ మూడ్లో ఉన్నాం, అవసరమా ఇప్పుడు? ఇంకెవరైనా ఉంటే చెప్పు బావా. యాంటగాడ్రా. అది కరెక్ట్ పర్సన్ చెప్పావు. ఇంతకీ యాంటగాడు ఏం చేశాడు చెప్పు. ఆడు మధ్యాహ్నం, మధ్యాహ్నం ఆడు ఆఫ్టర్నూన్. అదేరా ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్. అదేరా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఆడు ఏం చేశాడు చెప్పు. అయినా నీది పై ఆఫీస్ కదా, ఎక్కడేం చేస్తున్నావు? నువ్వేదో టైప్ చేస్తున్నావుగా, నేను అదే టైప్ చేస్తున్నా. అండ్ వాటర్ ఇవ్వు. నోటి దగ్గర బాటిల్ లాక్కుంటావేంట్రా? అవి నిన్నటి వాటర్ వాటర్ బాటిల్ కూడా కదలేదు. చిచ్చి. మరి వాడు తాగడానికి ఇచ్చావు? వాటర్ వేస్ట్ అయిద్దని. మరి నేను తాగినా వేస్ట్ అవుద్ది కదా. నువ్వు తాగితే హెల్త్ ఖరాబ్ అయింది. మరి వాడు తాగితే ఖరాబ్ అవుదా? వాడికి ఇమ్యూనిటీ పవర్ ఉంది, అని నాకు లేదా? అందుకే కదా వాటర్ బాటిల్ తాగేసి. ఎవరు చెప్పారు? శైలు మేడం చెప్పింది, నేను కేర్ఫుల్గా చూసుకో. అది ఒక తిక్కలది, అది కేర్ తీసుకోమంటుంది, నువ్వు కేర్ తీసుకున్నట్టు బిహేవ్ చేస్తావు. మేడం నాది ఇది అంటే కుర్చీ మడత పెట్టి. నీ ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? రాహుల్, ఎక్స్ట్రా రాహుల్. చేస్తున్నావు ఏంట్రా? వాట్ ఈస్ దిస్ బిహేవియర్? కొంచెమైనా మేనర్స్ ఉండాలి. వీడేం చేశాడో తెలుసా? ఆంటోనీ ఎప్పటి నుంచో మన ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు. అలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకు. మేడం మీరు రాకముందు నన్ను కొట్టాడు మేడం. అరే నేనెప్పుడు కొట్టాను రా? రాహుల్ సారీ చెప్పు. నేనెందుకు చెప్తా? రాహుల్ కొంచెమైనా డీసెంట్గా బిహేవ్ చేయడం నేర్చుకో ఆఫీస్లో. మేడం నా గురించి మీరు ఇద్దరు గొడవ పట్టడం నాకు ఇష్టం లేదు మేడం. మీరు గుళ్ళో దేవత అయితే సార్ దేవుడు మేడం. దేవుడు కొడితే పడతాం కదా మేడం. ఐమ్ సారీ ఆంటోనీ. దేవత లాంటి మీరు సారీ చెప్పటం, అది ప్యూని నాకు చెప్పటం ఈ జన్మకి చాలు మేడం. నీకు కుట్టాను రా నేను. మేడం ఏం లేదు, షర్ట్ బాగుంది ఎక్కడ కొన్నావంటేను జూడియో అని చెప్తున్నాడు, ఇల్లు కొనుక్కుందాం పదరా. ఇంత చేశాడా యాంటగాడు? కరెక్ట్ పర్సన్, కరెక్ట్ రీజన్ చెప్పా బావా. ఇంతకీ యాంటగాడు వస్తాడంటావా? వచ్చేలా చేద్దాం. అయితే వాడికి కూడా నాలాగే మందు ఆఫర్ చేద్దాం, వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు. ఆడి ఎగేసుకుంటూ రావడానికి ప్రవీణ్ గడు కాదు, యాంట్. అయితే ఏం చేద్దాం బావా? దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, మైక్. చెప్పు థామస్. థామస్ ఎవడరా? ఏమో, ఒక ఇంగ్లీష్ పేరు చెప్పావని నేను ఒక ఇంగ్లీష్ పేరు చెప్తాను. నువ్వు ఈ నగరానికి ఏమైంది మూవీ చూడలే? బావా ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ మధ్యలో ఏం జరుగుతుందో నాకే తెలీదు. ఈ నగరానికి ఏమైందో నాకెలా తెలుస్తుంది బావా? నీకు బాగా మనం ఎక్కిందిరా ప్రవీణ్గా.
దిగేలోప యాంటికని పిలిచి దోలు తీర్చేద్దాం. కబురెట్టుగానే ఎగురుకుంటూ రావడానికి అటు ఫ్రెండ్ గడు కాదు, ఎనిమి. దానికి ఒక స్కెచ్ చెయ్యాలి. ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్తున్నావురా? నువ్వే కదా బావా స్కెచ్ చేయాలను, స్కెచ్ తెద్దామని. నన్ను రెచ్చగొట్టుకో. ఆ, వాడు మందంటే రాడు. ఆ, సోనీది ఒక సీక్రెట్ ఉందని చెప్పు, ఎగేసుకుంటూ వస్తాడు. ఆ. ఆడికి సోనీ మీద అది ఉందా? ఆడికి అది ఉందో ఇదుందో ఏదుందో యాంటీగాడు వస్తేనే తెలుస్తుంది. ఆ, ముందు యాంటీగాడికి ఫోన్ ఫోన్ చేస్తా. చేస్తున్నా. ఎక్కువ మాట్లాడుకో. యాంట్ మందు. రే రే రే, మందు అనగరా, సోనీది ఒక సీక్రెట్. చెప్పే కదా, చెప్పు. సోనీ గురించి మాకు విషయం తెలిసింది. నువ్వు వస్తే ఏంటి ఎంత ఫాస్ట్గా? సోనీ అన్నారు. ఈడేమో మందు, ఈడేమో సోనీ. సరిపోయారా ఇద్దరున్ను? బ్రో సోనీకి బాయ్ ఫ్రెండ్ లేడు కదా, నేను ఫిక్స్ అయిపోవచ్చు కదా. అరే సోనీకి నీకేమైనా సంబంధం ఉందారా? అదేమో అప్సరసలా ఉంటుంది, నువ్వేమో ఇలా ఉంటావు. ఆ జుత్తు కూడా అలానే ఉంటుంది. ఛీ! బ్రో నేను అందుకే బ్రో చెప్పింది, రాహుల్ సార్ ఉంటే పార్టీకి రానని చెప్పి. ఇప్పుడు చూడు నన్ను ఎలా డిమోటివేషన్ గా మాట్లాడుతున్నాడో. ఇప్పుడు ఈ సీజన్ నన్ను ఎక్కడ చెప్పనిచ్చావు బ్రో? సోనీ అనగానే స్నానం చేయకుండా వచ్చేసావు, కొంపు కూడా కొడుతుంది. వీడికి అబ్బా నీకు అబ్బా ఎందుకు కుట్టావు బ్రో ఇప్పుడు? మార్నింగ్ కొట్టానని చెప్పావు కదరా, నీకు ఇలా కొట్టానా లేక ఇలా కొట్టానా అని తెలుసుకుందామని. మధ్యాహ్నం కొట్టింది మనసులో పెట్టుకుని ఇప్పుడు కొడతావా? నేను ఏదైనా మనసులో పెట్టుకునే కొడతాను రా, మనసులో పెట్టుకునే కొడతా. నీకు ఇలా కాదురా, సరదా సరదాకే నెత్తి పక్కన మింగినోడిని నువ్వు నాకు కొట్టానని చెప్తున్నావు. నీకు ఇది ఎలా వదులుతాను రా, ఎలా వదులుతాను? నా ఫ్రెండ్ ప్రవీణ్ గారికి చెప్పి నీ వదిలేరా? చూసుకోమలా బా, నా మాట వదిలేరా? వదలా నువ్వు. అరే బాబు, రేయ్, వదిలేరా? నీ చచ్చిపోతారా? ఏంట్రా వదిలే. ఎక్స్ట్రా కొడుతున్నావు? వదిలే. వదిలేస్తే బావా, వదిలేసారా? తాగింది మొత్తం దిగిపోతుందిరా. వదిలే. యాంట్ బ్రో, ఇదిగో ఈ పెగ్గే. నాకు ముందొద్దు కానీ సోనీ గురించి ఏదో సీక్రెట్ చెప్తానన్నావు కదా బ్రో. రేయ్, నీకు చెప్పాను కదరా, ఇది కొట్టినా కూడా సోనీ కావాలంటాడండి. రేయ్, నీకు కొరికేస్తారా? నీకు కొరికేస్తా. వదిలేరా బావ. నీకు కాదురా, వదిలేరా? నీకు మొత్తం మొక్కలే కొరికేసి బావ, వదిలేరా? నేను రక్తం తాగేస్తారా? వదిలేరా? మీ గురించి శైలు మేడం చెప్తా చూడు ఆఫీస్ లో. చెప్పుకో. ఆ, శైలు అంటే ఎవరికి భయం? ఆ, శైలు అంటే భయం ఉన్నాడు, భయపడతాడు. ఆ. చెప్పుకో. నువ్వేం భయపడకురా. ఆఫీస్కి వస్తారుగా అప్పుడు చెప్తా మీ సంగతి. బా, నువ్వు కూడా భయపడకు బా. నేను భయం లేకుండా ఉంటా. ఆ, నువ్వేం భయపడకు. నువ్వు టీమ్ లీడర్, నేను ఎంప్లాయ్. చంపేస్తా. బా, మనం ఆఫీస్లో నుంచి ఎన్నో రోజుల నుంచి పని చేస్తున్నాం. దా పెక్కేద్దాం. ఇది నీ పెక్ కాదుగా. నాది కాదు, ఇదే తాగేసి. అది అయిపోయి అమ్మయ్య, అక్కడ కూర్చో. ఇదిగో. వాడు నిజంగా చెప్తాడు అంటావురా? ఏం చెప్పరా, ఊరుకోరా, ఊరుకో, ఏం కాదు. ఒరే బావా, నువ్వు ఏడుతుంటే నాకు భయం వేస్తుందిరా. ఊరుకోరా బావా, ఊరుకో. ఇది తాగేసి ధైర్యం వస్తుంది. జామ చెట్టు కాస్తాయి, జామ రేయ్, తాగడానికి వెదర్ బాగుంది, పాటలు బాగున్నాయి, కానీ దోమలే అవును బావా. ముడ్డి మింగేస్తున్నాయిరా. సరే పదా, మీ ఇంటికి వెళ్ళి పడుకుందాం. మా ఇంటికే బావా, మా రూమ్లో మనుషులు ఉండడానికే ఖాళీ ఉండదు. ఇంక మనం ఎక్కడ పడుకుంటాం? వాళ్ళే కాలు మీద కాలు వేసుకొని పడుకుంటుంటారు. రేయ్, ఒకళ్ళ మీద ఒకళ్ళు కాలేసుకొని పడుకున్నా పర్లేదురా, కానీ మూడో కాలేస్తేనే. బావా, మీ ఇంటికి వెళ్దాం బావా, పద, ఏసీ ఉంటుంది. ఇప్పుడు శైలు దగ్గరికి వెళ్ళి ఈ యాంటీగాడు చెప్పేస్తాడంటావా? అవును బావా, నాకు కూడా డౌట్ దాటి నుంచి కొట్టేస్తుంది. పద, కిందకి వెళ్దాం బావా. ఆడుంటే ఆడిని అక్కడ దించేద్దాం భూమిలో, వచ్చపోయిద్దాం అన్ని. ఎందుకంటే ఈ ఇంటికి నేను కూడా రెంట్ కడుతున్నా కదా. అవును,
నువ్వు కూడా కడుతున్నావు. పద వెళ్దాం. నువ్వు చెప్పింది కరెక్ట్. స్టడీ. డోంట్ టచ్ మీ. నేను స్ట్రైట్గానే వెళ్తాను. ఈ టైంకా వచ్చేది? యాక్చువల్లీ నేను తాగడానికి సారీ తినడానికని వెళ్ళాను. ఈడు కూడా తినలేదంటేను ఆయన కూడా రమ్మన్నాను అంతే. తాగావా? చిచి నేనేం తాగలేదే. నేను నీకు తాగినట్టు అనిపిస్తున్నా శైలు. వీళ్ళు అసలు తాగలేదు మేడం. అక్కడ 2 ఫుల్ బాటిల్స్ ఉంటే అవి ఖాళీ చేశారు అంతే. రే తగులితే మామూలు ఉండదు చెప్తున్నాను. ఆడ ఇంకో బాటిల్ కూడా ఉంది మేడం, మళ్ళీ తాగుతారు. రే ఇంకొక మాట మాట్లాడితే ఎగిరిదాంతాం. పట్టుకెళ్ళరండి. రే అంటూ సోనీ గురించి చెప్తాను రా నువ్వు. ఆగు. ఎక్కడికి? పక్కెళ్ళి శైలు, నాకు నిద్ర వస్తుంది. డ్రింకర్స్ ఆర్ నాట్ అలౌడ్. అదేంటి, ఇది మన రూల్స్లో లేదు కదా. ఇది ఏ అమ్మాయికైనా యూనివర్సల్ రూల్. శైలు ప్లీజ్, ఇలాంటి కొత్త రూల్స్ పెట్టి నన్ను బయట ఉంచి చెల్లో చావగొట్టుకు ప్లీజ్ శైలు, నీకు దండం పెడతా. నాకు డ్రింక్ చేసే వాళ్ళంటే అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు నేను సోనీ గురించి ఒక చెప్పు విషయం చెప్పు బ్రో, చెప్తా. ఏంటి విషయం? నేనే చెప్తా. చెప్తా. గోడేంటి గట్టిగా ఉంది. బావా నువ్వేంటి బావా ఇక్కడ? శైలు సిస్టర్ బయటకు గంటేసిందా? గెంటేసింది, మొహం చూస్తే అర్థం అవట్లా. రే వీడికి ఇంకో రౌండ్ వేయాలరా. బావా ఆడి గురించి వదిలే బావా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఇంకేముంది, ఇలా బాల్కనీలో పడుకోవడమే. బావా నువ్వేంటి, నీ రేంజ్ ఏంటి? నువ్వు బాల్కనీలో పడుకోవడం ఏంటి బావా? బావా అయితే నా దగ్గర ఒక ఐడియా ఉందిరా, నేను రూమ్కి వెళ్దాం. బావా మా రూమ్లో ప్లేస్ లేదు బావా. చాలా మంది ఉన్నారు, అందుకోసమే అప్పుడప్పుడు నీ రూమ్కి వస్తుంటా. నేను ఒక సలహా చెప్పనా? మధ్యలో నీ సలహా ఏట్రా గడివి. పోన్లే బావా చెప్పు. మన ముగ్గురం కలిసి ఆఫీస్లో పడుకుందాం. అబ్బా ఫర్ ద ఫస్ట్ టైం ఒక మంచి సలహా ఇచ్చావురా. నీ హెయిర్కి ఆయిల్ పెడతా. అంతా ఓకే కానీ ఆఫీస్లో పడుకో అంటే ఆఫీస్ కీస్ ఉండాలి కదరా. తెల్లారేరా బియ్యములు రాజులు, కానీ రాత్రి అయితే ప్యూన్లు వాచ్మ్యాన్లేరా మహారాజులు. సైడ్ తప్పుకో. పదండి వెళ్దాం. బావా అటు కాదు బావా, ఇట్లాగు. ఓ తెలివైనోడు వేరా. దా. ఒక్క అమ్మాయి కూడా ఎందుకురా పడట్లేదు. చిక్కు చిక్కు అంత బండి అంటిగడ వాళ్ళు. వస్తుంది.